ఏమిటండి చాలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఇక్కడ మంచు పడుతోంది, రండి లోపలికి పోదాం. అప్పటిసారి డిన్నర్కు రమ్మని బలవంతం చేస్తే వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే ఉండిపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత మరేం లేదు. నేను వెళ్ళే వరకు మా ఆవిడ భోజనం చేయకుండా కూర్చుంటుంది. అదీ కాక నేను ఇక్కడ రాత్రిపూట ఉండిపోవడం అంత భావ్యం కాదు. మరోసారి వస్తాను. నా ప్రాణం రక్షించాం, లేకపోతే ఈ పాటికి ఏమయ్యేవాణ్ణం. దీనికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? మీకు హాని కలగకుండా ఉండడమే నాకు ప్రత్యుపకారం చేసినంత ఫలం. పరాయి చోటుకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరినంటారు? ఈ వేళ లేచిన వేళ మంచిది. క్షేమంగా మీ ఇంటికి మీరు వెళ్ళండి. నువ్వు మనస్సులో ఏదో బాధపడుతుంటే చూచి ఊరుకోలేను. నిన్నెప్పుడూ మర్చిపో. ఒక కంటితో కనిపెడుతూ ఉంటే అదే చాలు. సరే, నువ్వు నా దాన్ని అనిపించుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి పుష్ప. చూడు, దీనికి అంతటికి నువ్వే సర్వాధికారి. ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. సరే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప పుష్ప. ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను. ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు ఒకటైతే చాలదు పుష్ప. 10 మందిలో తిరిగేవాడిని కనుక కొంచెం వెరవాలి. నేను మాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం. ఎప్పుడు ఎక్కడ అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప. రా, ఇంటికి పోదాం. ఏ ఇంటికి? మన ఇంటికే. మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాధకి చెప్పేద్దాం. రాధ చాలా మంచిది పుష్ప. చూసావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు అని చంపుకు తిన్నావు. తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధా, నా జీవితానికి చిచ్చు పెట్టారే. రాధా, నువ్వెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహస్తాలు, ఆ చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు. జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు మతే పోతోంది. పోనీ నేను ఎక్కడికైనా వెళ్తానులే. మీరెక్కడికైనా వెళ్ళిపోతే నేనెవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు. మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది. మనం పోయి పిలుచుకోద్దాం. మీ అక్కగారు, మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రులాగా ఉండండి. ఇదేంటి మావా, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకర పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చించారా? పెట్టి బేడా లేదా? ఈ పాడు కళెబురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని ఏదో చిన్న సంచి, నేను ఏదో చిన్న పాత గుడ్డలు, ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ పట్టుకొచ్చాను.
అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని 3 నిమిషాల్లో నింపేయగలవు. వేటితోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదూ? అక్కయ్య గురించి అడుగుతున్నారా? పాపం, అలాంటి మనిషిని ఇక చూడబో. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లిలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో అలాగా? అవును మామ, నాకు ఏ లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చేస్తున్నారు. ఓ పిచ్చిదానా, ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయ చంపిస్తావు రామచంద్ర. ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల్ల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు అబ్బే దానికని లేదు. అబ్బే ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వాహ అంటే అయితే అప్పుడు నీ గతేమిటి చెప్పు. నువ్వు ఎలాగా పరాయిదానివే. అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు, ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్నారు పెద్దలు. సరేమా, జాగ్రత్త పడతాం.